నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నీట్ పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. పోలీసు అధికారులకి దిశానిర్దేశం చేసిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు. 35,000 రూపాయల కనీస వేతనం డిమాండ్తో ఏఐటీయూసీ జాతీయ పోరాటం. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాని జయప్రదం చేయాలని కామ్రేడ్స్ పిలుపు. మున్సిపల్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని ప్రజా సంఘాల డిమాండ్. అంజుమనియా ఇస్లామియా కమిటీ ప్రెసిడెంట్ గా రహ్మత్ అలీ పదవి బాధ్యతల స్వీకరణ. అంజుమాన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులను పునఃప్రారంభిస్తామని ప్రకటన. పల్నాడు జిల్లా కేంద్రంలో 6వ రోజుకు చేరిన సిహెచ్ఓల నిరసన దీక్ష. సమస్యను పరిష్కరించేంత వరకు దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేసిన సంఘ నేతలు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ పరీక్ష జరగనున్న సందర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులని ఎస్పీ కంచి శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. కాకాని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ఇర్లపాడు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. పల్నాడు జిల్లాలో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులకి కేంద్రంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పరీక్ష కేంద్రాలకి సమయానికి చేరుకునేలాగా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. నిర్దేశించిన సమయంలోగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలని చెప్పారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అభ్యర్థులతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది మినహా ఇతరుల్ని అనుమతించరాదని తెలియజేశారు. పరీక్ష కేంద్రాల చుట్టుప్రక్కల డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ పోలీసు అధికారుల్ని ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో ఉచిత సీట్ల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని డీఈఓ చంద్రకళ తెలిపారు. సిబిఎస్ఈ, ఐసీసీ, హెచ్బి సిలబస్ పాఠశాలలకి 2019 ఏప్రిల్ 2, 2020 మార్చి 31 మధ్య జన్మించిన 5 ఏళ్ల వయసున్న పిల్లలు, స్టేట్ సిలబస్ పాఠశాలలకి 2019 జూన్ 2, 2020 మే 31 మధ్య జన్మించిన పిల్లలు అర్హులని తెలిపారు. అలాగే మే 2 నుంచి 19 వరకు సిఎస్సి ఏపీ గవర్నమెంట్ .in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని డీఈఓ తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించనున్న ధర్నాని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. నర్సరావుపేట ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ 7, 8వ తేదీల్లో కనీస వేతనాల సమస్యపై బెంగళూరులో వర్క్ షాప్ ని ఏఐటీయూసీ నిర్వహించిందని గుర్తు చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, కుటుంబ అవసరాలు, కార్మికులకు గౌరవప్రదమైన జీవితం తదితర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కనీస వేతనం 35,000 రూపాయలు ఉండాలని బెంగళూరు వర్క్ షాప్ నిర్ణయించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకటు, అనిల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 35,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు 5వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకి ఏఐటీయూసీ నాయకులందరూ కూడా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే జాతీయ కమిటీ పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా కనీస వేతనం భార్య, భర్త, అదేవిధంగా ఇద్దరు పిల్లలున్నటువంటి వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి జీతం ఇవ్వాలని చెప్పి తీర్మానించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పెరిగినటువంటి ధరలు చూస్తూ ఉంటే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఈ యొక్క ధరలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అందుకనే కనీస వేతనం 35,000 డిమాండ్ చేస్తూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు ఈ ధర్నా జరుగుతుంది. కావున ఈ ధర్నాలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ఒక పక్క చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా పేదరికాన్ని కూడా అంతం చేస్తానని చెప్తే మరింత సంతోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష 45 రోజుకు చేరింది. తమకు 21,000 రూపాయల జీతం చెల్లించాలని, పని భద్రతతో పాటు ఆప్కాస్ ద్వారా వర్తింపచేసే సదుపాయాలన్నింటినీ కల్పించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని వారి న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు కార్మికులకు సంఘీభావం ప్రకటించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఎంఐఎం రాష్ట్ర నాయకులు షేక్ మౌలాలి, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తానవలి, బీసీ సంఘ నేత బాదుగున్నెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. గత 45 రోజుల నుంచి మున్సిపల్ ఆఫీసులో కార్మికులు రోడ్డెక్కి
తమ నిరసన తెలియజేస్తూ కొంతమంది నరసరావుపేట మున్సిపాలిటీలో దళారులు చేరి ఒక వర్గాన్ని దూరం పెట్టేసి వాళ్ళ కడుపు కొడతా ఉన్నారు. ఈరోజు చూసుకుంటూ ఉంటే 45 రోజుల నుంచి కూడా వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న జిల్లా స్థాయి అధికారులు కూడా నరసరావుపేటలో ఉండి అసలు వాళ్ళు ఉన్నట్టా లేనట్టా అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి. ఇక్కడ పాలకులు ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎంఐఎం పార్టీగా. ఈరోజు చూసుకుంటూ ఉంటే పిల్లా జిల్లలతో రోడ్డెక్కి చదువుకోవాల్సిన పిల్లలు కూడా రోడ్డెక్కి వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ పొట్ట కొడతా ఉన్నారు కొంతమంది దళారులు నరసరావుపేట మున్సిపాలిటీలో. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తుందని చెప్పేసి ఎంఐఎం పార్టీగా తెలియజేస్తూ ఉన్నాము. నరసరావుపేట మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం 21,000 రూపాయల జీతం కోసం, అలాగే ఆఫ్కాస్ పద్ధతుల ప్రకారం తమకు పని భద్రత కల్పించాలని గత 45 రోజులుగా రాజీ లేని పోరాటం కొనసాగిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాము. ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగం, మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి సంబంధిత అధికారులు అందరూ కూడా ఈ కార్మికులకి తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. 45 రోజుల నుంచి కూడా వాళ్ళు తమ దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం లేకుండా రాజకీయ ప్రలోభాలకు గురయ్యి, అధికార యంత్రాంగం అనేది రాజకీయ ప్రలోభాలకు గురి కాకూడదు, అలాంటిది ప్రలోభాలకు లొంగిపోయి ఇలా ఈ కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం, ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల్ని విధుల్లోంచి తొలగించేలా, కార్మికుల్ని విధుల్లోంచి తొలగించేలా వ్యవహరిస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మరింతగా పెరిగిపోయినాయి. తక్షణమే ప్రభుత్వం ఇలాంటి ఈ చర్యలు మానుకొని తమ న్యాయమైన సమస్యల కోసం పోరాడుతున్నటువంటి కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉంది. వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. వాళ్ళు కోరిన న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నర్సరావుపేట రైల్వే స్టేషన్ రోడ్లో గాంధీ పార్క్ ఎదుట వైద్యారోగ్య శాఖ సిబ్బంది చేపట్టిన నిరసన దీక్ష 6వ రోజు కూడా కొనసాగింది. గత 2 ఏళ్లుగా జీతపత్యాల చెల్లింపులో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిల్లలు, గర్భిణీలు, మహిళలతో కలిసి సిహెచ్ఓలు నిరసన దీక్ష చేపట్టారు. వైద్యారోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా పనిచేస్తున్న సిహెచ్ఓలు తమ సేవలకు సరైన ప్రతిఫలంగా జీతాలు ఇప్పటికీ లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎం సిబ్బంది ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నట్లు తెలిపారు. తమ నిరసనపై అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని చెప్పారు. ఈ సమస్యని పరిష్కరించేంత వరకు ఈ దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నా పేరు పావని. నేను ఎమ్మెల్హెచ్పి సిహెచ్ఓగా ముప్పాళ్ళ పిహెచ్సి కింద 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. అలాగా మా సీనియర్స్ గత 6 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలు వచ్చినాయండి. ఫస్ట్గా ఎప్పుడైతే రిక్రూట్మెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారో అందులో 6 సంవత్సరాలు నిండిన తర్వాత మేము ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తామని వాళ్ళే నోటిఫికేషన్ ద్వారా మాకు ఇచ్చారండి. సో మాకు రావాల్సిన హక్కుల్ని మేము అడుగుతున్నామండి. ఇంత చదువుకొని 4 ఇయర్స్ నుండి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈరోజు నడి రోడ్డు మీదకి వచ్చారంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటే ఈ రోడ్డు మీద ఈ ఎండలో మేము గత 6 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నామండి. ఎందుకు చేస్తున్నారు, మీకు ఏం కావాలని ఇంతవరకు మమ్మల్ని ప్రభుత్వం అయితే ఏమీ అడగలేదండి. న్యాయబద్ధమైన కోరికలను అడుగుతున్నా కూడా, మాకు రావాల్సిన హక్కులను అడుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మా బాధని, ఇంతమంది లేడీస్, చిన్నపిల్లలతో, గర్భవతులతో, పాలిచ్చే తల్లులు అందరం రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నాం సార్. మేము మరి మీకు ఓటేసి గెలిపించింది మన రాష్ట్రంలో మేమందరం ఉన్నది కూడాను. మరి మేము అందరినీ కలుస్తున్నామండి. మా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికి కూడా మేము మెమరాండమ్స్ ఇస్తున్నాము. మా బాధని అర్థం చేసుకునండి. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పల్నాడు జిల్లాలో పనిచేస్తున్నాను. ఈ సభ 6వ రోజుకి సక్సెస్ఫుల్గా అవుతుంది. కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన రావట్లేదు. మా బాధలు గుర్తించమని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. మేమేదో గొంతెమ్మ కోరికలు కోరట్లా. మాకు రావాల్సిన హక్కులు మేము అడుగుతున్నాం.
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లా. దయచేసి సార్ నారా లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ గుర్తించండి సార్ మా బాధల్ని. మేము 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఒక్క రూపాయి ఇంక్రిమెంట్ రాలేదు సార్ మాకు ఇంతవరకు. కానీ ప్రైవేట్లో చేసినా కూడా ఇయర్లీ 10,000 రూపాయలు ఇంక్రిమెంట్ వచ్చేది. కానీ మన గవర్నమెంట్లో 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఒక్క రూపాయి ఇంక్రిమెంట్ రాలేదు. దయచేసి ప్రభుత్వాన్ని ఒక్కటే మరవించుకుంటున్నాను, మా బాధలను గుర్తించండి. మేము 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే నిబంధనల ప్రకారం మాకు రెగ్యులర్ చేయండి. మేమే గొంతెమ్మ కోరికలు కోరట్లేదు సార్. అందరికీ ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఒక్కరికి 23% హైక్ ఇచ్చారు, ఎక్సెప్ట్ మాకు తప్ప. మేమే అన్యాయం చేసాము సార్. ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. దయచేసి సీఎం ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము వేడుకుంటున్నాం. నర్సరావుపేట అంజుమనియా ఇస్లామియా కమిటీ నూతన అధ్యక్షునిగా జనాబ్ షేక్ రహమత్ అలీ బాధ్యతలు స్వీకరించారు. జుమ్మా నమాజ్ అనంతరం నర్సరావుపేట పట్టణంలోని పెద్ద మస్జిద్ మస్లకే అలా హజరత్ బడి మస్జిద్ కమిటీ రహమత్ అలీని ఘనంగా సత్కరించారు. మసీదు పెద్దలు, ముస్లింలు ఆయనకు శుభాకాంక్షల్ని తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ పదవికి వన్నె తెచ్చేలా చిత్తశుద్ధితో పనిచేయడంతో పాటు ప్రతి ఒక్కరి సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నిలిచిపోయిన అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ పనుల్ని మరొక 10 రోజుల్లో పునఃప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే కార్యక్రమంలో పెద్ద మసీదు ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, సహకార ప్రతినిధి షేక్ అజీం పాల్గొన్నారు. నర్సరావుపేట అంజుమన్ ఇస్లామియా సంఘమునకు సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ సంఘమునకు అనేక మంది మహనీయులు సుమారు 100 సంవత్సరాల క్రిందట హజరత్ ఇమాం బాబా సాహెబ్ గారు, ఆదం సాహెబ్ గారు ఈ అంజుమన్ సంఘాన్ని నెలకొల్పారు. అలాంటి మహనీయులు అనంతరం మొహమ్మద్ అలీ గారు, మొహిద్దీన్ గారు, దాదా సాహెబ్ గారు అనేక మంది అంజుమన్ కమిటీకి సేవలు అందించారు. అనంతరం అనేక మంది వచ్చారు. ప్రస్తుతం 6 సంవత్సరాల నుండి 6-7 సంవత్సరాల నుంచి అంజుమన్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అలాంటిది ఈరోజు 2 రోజుల కిందట మన గౌరవ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో మా నర్సరావుపేట అంజుమన్ కమిటీ ఏర్పడింది. ఈరోజు మేము మొదటి శుక్రవారంగా పెద్ద మసీదు నాయబ్ బజార్ పెద్ద మసీదుని అంజుమన్ సంఘం తరఫున సందర్శించాము. వారు సంఘం ప్రెసిడెంట్ గారు మస్తాన్ అలీ గారు, మా ముఫ్తీ మొహమ్మద్ రైస్ అహ్మద్ గారు పూర్తిగా సహకరించి మసీదు సమస్యలని మాకు వివరించారు. దీనికి పరిష్కారం చేస్తామని, అతి త్వరలోనే ఈ మసీదుకి సంబంధించిన కరెంటు బిల్లుల బకాయిని కూడా చెల్లించే ఏర్పాటు చేస్తామని, మరియు మసీదుకి సంబంధించిన కొన్ని సమస్యలను కూడా అతి త్వరలోనే దాన్ని పూర్తిగా నివారణ చేయిస్తామని మేము తెలియజేశాము. మొదటి శుక్రవారంగా నేను అంజుమన్ ప్రెసిడెంట్ అయిన నేను షేక్ రహమత్ అలీ, నా కమిటీ సభ్యులు అందరం ఈ మసీదుకి సందర్శించినందుకు మాకు వీళ్ళు మసీదు కమిటీ తరఫున మాకు తెలిపిన వీళ్ళ ఆదర విమానాలకు మేము పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ, నా ముస్లిం సోదరులందరికీ, ముస్లిం సమాజానికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుమలలో సేవలపై భక్తులు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఫీడ్బ్యాక్ తెలుసుకునేందుకు శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు అందించేలా ఈ కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా తెలియచేయవచ్చని, తిరుమల తిరుపతిలోని పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లని మొబైల్ ఫోన్లతో స్కాన్ చేస్తే వాట్సాప్లోని ఫీడ్బ్యాక్ పేజ్ ఓపెన్ అవుతుందని తెలిపారు. అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డు ప్రసాదం, దర్శనం, క్యూ లైన్ గదులపై రేటింగ్ ఇవ్వొచ్చని టీటీడీ పేర్కొంది. నర్సరావుపేట పట్టణంలో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఏ లోకనాథం తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై ప్రభుత్వం జరిమానాలు పెంచిందని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ఈ విషయాన్ని గమనించి ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని చెప్పారు. లేని పక్షంలో భారీ జరిమానా విధిస్తామని సీఐ లోకనాథం హెచ్చరించారు. నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలోని బరంపేట రిక్షా సెంటర్, రంగపొమ్మ నుంచి సత్తెనపల్లి రోడ్డు మీ సేవ మార్గంలో రోడ్డుపై చెత్తాచెదరం కుప్పలుగా దర్శనమిస్తోంది. ఇళ్ల సమీపంలో మందుబాబులు రాత్రి సమయంలో మద్యం సేవించి ఆ ఖాళీ సీసాలను పగలకొట్టి ఇళ్ల ముందు వేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పురపాలక సంఘం అధికారులు నిర్లక్ష్యం వీడి ఈ సమస్యని పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 12న నిర్వహించిన 4, 5, 6, 7, 8 తరగతుల మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ విజేతలకి నర్సరావుపేట కేర్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, ప్రముఖ పోలీగ్లాట్ బహుభాషా కోవిదుడు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత వెంకట్ పూలబాల బహుమతుల్ని అందజేశారు. మొదట విజేతలకి 10,000 రూపాయలు, ద్వితీయ విజేతలకు 5,000 రూపాయల నగదు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బార్నబాస్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలు మాంసాహారం కొనుగోలు చేయాలంటే ఈగలు, దోమలు, దుర్వాసన, అపరిశుభ్రత వంటి పరీక్షల్ని తట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితులు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో నెలకొన్నాయి. ప్రజలు తినే ఆహారంలో ఏదైనా లోపం తలెత్తితే చోటు చేసుకునే అనారోగ్య పరిస్థితులు, మరణాలకి బాధ్యత వహించేది ఎవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకోవడం కంటే ముందే మేల్కోవాల్సిన అవసరం ఉంది. నర్సరావుపేటలో మాంసం, చేపలు కొనుగోలు చేయాలంటే కళ్ళు, ముక్కు మూసుకోవాల్సిందే. చెత్త కుప్పలు, కాలువలు పొంగి పొర్లుతూ కంపు కొడుతున్న నర్సరావుపేట చేపల మార్కెట్ పరిసర ప్రాంతాలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలో లాల్ బహదూర్ చేపలు, మటన్ మార్కెట్లో చెత్త కుప్పల వ్యర్థాలు కాలువలకి అడ్డుపడి మురుగు పేరుకుపోతుంది. కాలువల్లో మురుగునీరు పొంగి పొర్లుతూ ఆ పరిసరాలు అపరిశుభ్రతతో అధ్వానంగా దర్శనమిస్తూ ఉన్నాయి. పురపాలక సంఘం అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వస్తున్నామని చెప్పి కాలం గడుపుతున్నారే తప్ప సమస్యను పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు. కమిషనర్ గారికి మేము తెలియజేసేది ఒకటేనండి, స్థానికులు ఇక్కడ ఏంటంటే అందరూ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మేము బతుకుతున్నాము. ఈ కలిసి మరి అధికారులు అయితే పట్టించుకుంటా. ఇప్పుడు రామాదేవి గారు చెప్పాము, మరి మా షరీఫ్ గారి ద్వారా కూడా అందరూ చెప్పున్నాము, కానీ ఎవరు రాట్లా పట్టించుకుంటా. అదేంటంటే వస్తారులే చేస్తామని అంటున్నారు, కానీ ఇక్కడ మేము పడే బాధ 7 నెలల 7 సంవత్సరాల పాప ఇక్కడికి వచ్చి ముక్కులు పోతున్నాడు అంటే ఆ పాప కూడా అర్థమవుతుంది ఇక్కడ ఎంత ఘోరంగా ఉంటుందని. మేము దయచేసి కమిషనర్ గారు కోరేది ఒకటేనండి, ఇక్కడ పరిశుభ్రంగా చూడండి. పరిశుభ్రంగా ఉంటే వచ్చేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అంతా ఉంటారు, మా ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. మరి వీళ్ళు అక్కడ తొట్లో వేస్తున్నారు. ఇవన్నీ వీటిలో తొట్లో వేయడానికి కారణం ఏంటంటే వీళ్ళకు బాక్స్ ద్వారా ఊరు బయటకు తీసుకెళ్లి అది అక్కడ పారేయాలి. కానీ వీళ్ళు మున్సిపాలిటీ డబ్బులు కట్టినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, గట్టెందులాగా అక్కడ వేస్తున్నారు. అంతేగాని కావాలని వీళ్ళు వేయడం కూడా ఏం కాదు. మరి దీన్ని కూడా మీద కమిషనర్ గట్టి సరి తీసుకొని నేను 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జినండి. నా పేరు కండ్ర సాంబయ్య గారు. వారికి మరి ఒకసారి ధన్యవాదాలు. పారిశుద్ధ్య సిబ్బంది కాలువలు, పరిసరాలను శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవని స్థానికులు, వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు పొంగిపొర్లుతున్న దుర్భర పరిస్థితుల్లో ఇక్కడే జీవనోపాధి సాగించక తమకు తప్పటం లేదని వ్యాపారస్తులు మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు పని చేసుకోకపోయినా తమకిల్లు గడవదంటున్నారు. అందుకని అపరిశుభ్రత, దుర్వాసనలోనే పనులు చేసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ముక్కులు పగిలిపోతున్న కంపుతో అల్లాడిపోతున్నామని, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చేపల మార్కెట్ ని సందర్శించి కాల్వల్లో మురుగు, చెత్తా చెదరం తీసేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. మరొక వైపు పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు లోపించాయి. ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వంటి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. దోమల నిర్మూలన, పారిశుద్ధ్య చర్యల్ని మెరుగుపరిచేందుకు ఉపక్రమించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ పురపాలక అధికారులు కదలికలు లోపించాయి. నిరంతరం పర్యవేక్షణతో ప్రతిరోజు క్రమం తప్పకుండా చెత్తను తొలగించి బ్లీచింగ్ చల్లటంతో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఎంత చండాలంగా, ఎంత దుర్వాసన వస్తుందో మీడియా ద్వారాగా మీకే అర్థమవుతూ ఉంది. నిత్యం వేలాది మంది వచ్చే ఈ ఏరియాలో ఇంతగా అపరిశుభ్రంగా ఉండటానికి కారణం ప్రధానంగా నర్సరావుపేట మున్సిపల్ శాఖ అధికారులే. దీని మీద దృష్టి సారించకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆయన పట్టించుకోపోవటం అనేది చాలా దారుణమైన విషయం. నిత్యం వేలాది మందితో పాటు డైలీగా ఏ రోజుకు ఆ రోజు తీసుకుని వెళ్ళి తినే కూలీలు ఇక్కడ వందలాది మంది ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి జబ్బులు వచ్చినా కూడా ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకునే స్తోమత లేని వాళ్ళే ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి వారి బాధను కూడా మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకోపోవటం అనేది చాలా దారుణమైన విషయం. పన్నులు వసూలు చేసే దాని మీద చూపించే ఆసక్తి ఇలాంటి శుభ్రం చేయటంలో ఎందుకు చొరవ చూపించటం లేకపోతూ ఉన్నారు. ఈ వాసనకి ప్రజలు అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురవుతూ ఉన్నారు. అయినా మున్సిపల్ కమిషనర్ గారు మాత్రం ఆ ఏసీ రూమ్లో నుంచి బయటకు వచ్చి పట్టణంలో పారిశుద్ధ్యం ఎలా ఉందనేది చూసుకోకపోవటం దారుణమైన విషయం. ఒక పక్క స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు పారిశుద్ధ్యంపై పోరాటం చేస్తూ ఉంటే, మరో పక్క మున్సిపల్ కమిషనర్ గారు మాత్రం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారి ఈ కాలువలు, ఈ డస్టులు ఇవన్నీ కూడా
ఎక్కడికి అక్కడ వదిలేయటానికి ప్రధాన కారణం నర్సాపేట మున్సిపల్ కమిషనర్ గారేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి ఇక్కడికి వచ్చి పారిశుద్ధ్యాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజా సంఘాలందరినీ కలుపుకొని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నీట్ పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. పోలీసు అధికారులకి దిశానిర్దేశం చేసిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు. 35,000 రూపాయల కనీస వేతనం డిమాండ్తో ఏఐటీయూసీ జాతీయ పోరాటం. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాని జయప్రదం చేయాలని కామ్రేడ్స్ పిలుపు. మున్సిపల్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని ప్రజా సంఘాల డిమాండ్. అంజుమనియా ఇస్లామియా కమిటీ ప్రెసిడెంట్గా రహ్మత్ అలీ పదవి బాధ్యతల స్వీకరణ. అంజుమాన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులను పునఃప్రారంభిస్తామని ప్రకటన. పల్నాడు జిల్లా కేంద్రంలో 6వ రోజుకు చేరిన సిహెచ్ఓల నిరసన దీక్ష. సమస్యను పరిష్కరించేంత వరకు దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేసిన సంఘ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.